మనతో బీజేపీ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీరు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకత్వం, సుదీర్ఘ నాయకత్వం, అంతేకాకుండా బీఆర్ఎస్ సమయంలో ఎంబీసీ చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్న మీకు అంటే ఏ విధంగా ఉంది? అంటే ఉద్యమాల వైపు నుంచి, మొదటి నుంచి ఉద్యమాల వైపు ఉన్న మీకు బీజేపీ నాయకత్వం అంటే ఎట్లా ఉన్నాయి? ఇదంతా కూడా భిన్నమైన వాతావరణం ఉంది. ఏం లేదు, ఇది ఒక ఉద్యమమే కదా, దేశం కోసం, ధర్మం కోసం ఇది ఒక ఉద్యమమే. అంటే చాలామంది నన్ను డౌట్ పడతా ఉన్నట్టు, గవర్నమెంట్లో ఉండి మీరు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి బీఆర్ఎస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసి రేవంత్ రెడ్డి గారు మీకు పరిచయం ఉండి కూడా కాంగ్రెస్కు పోకుండా దీంట్లోకి ఎందుకు వచ్చారంటే నేను ఒకటే చెప్తాను, ఐఎమ్ నాట్ పైరవికార్, ఐఎమ్ నాట్ ఎనీ బిజినెస్ మ్యాన్, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారి కాదు. నేను స్టూడెంట్, విద్యార్థి రాజకీయాల నుండి రావడం జరిగింది. రాజకీయాల్లో తెలుగుదేశంలో ఆనాడు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత లాయర్గా పర్సూ చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమం డే 1 నుంచి ఫౌండర్గా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ జనరల్ సెక్రటరీగా మొదటి నుండి నేను లాస్ట్ మొన్న చేరే వరకు కూడా ఉండడం జరిగింది. బీజేపీకి రావడానికి 2-3 కారణాలు. ఒకటి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో ఇప్పుడు పరిపాలన, ప్రపంచ స్థాయిలో మన భారతదేశం యొక్క ఎకనామికల్ గ్రోత్ కానీ, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ గ్రోత్ కానీ, మనకు ఇండియా కంట్రీకి మన పరిపాలకుడు ప్రధానమంత్రికి ఇస్తున్నటువంటి గౌరవం, గతంలో ఏ రకంగా ఫ్రిస్కింగ్ ఉండేది వేరే దేశాలు పర్యటన చేస్తే, ఈరోజు మోడీ గారు వెళ్తే ఏకంగా రెడ్ కార్పెట్లు పడతా ఉన్నాయి. సో వారికి ఇచ్చేటటువంటి ఆత్మ గౌరవం, ఏదైతే గౌరవం దక్కుతుందో విదేశాలలో, మరి అటువంటి గౌరవం ప్రజలందరికీ దక్కినట్టే. భారతదేశం ప్రధానమంత్రికి దక్కుతుంది అంటే భారతదేశ పౌరులందరికీ దక్కినట్టే. సో ఆ రకంగా అనేక కోణాలు దేశం వైపు. రాష్ట్రంకి వచ్చేసరికల్లా బీసీ అనేది, నేను మొదటి నుండి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలకు న్యాయం జరగాలి అని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వాడిని. ఆ ఉద్యమాలలో కూడా ఉన్నాను. కాబట్టి బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత 3వ టర్మ్ ఇప్పుడు హ్యాట్రిక్, మోడీ గారు ఒక బీసీ కూడా ప్రధానమంత్రి కాగలుగుతారు. అది బీజేపీ పార్టీ వల్ల సాధ్యం. ఆ కోణం ఎక్కువ ప్రభావితం చేసింది. డెఫినెట్గా చేసింది. ఎందుకంటే గాంధీ గారి కుటుంబం ఎవరైనా కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, తర్వాత సోనియా గాంధీ గారు, ఎంత లేదన్నా ఆమె ప్రధానమంత్రి ఎవరిని పెట్టినా, తర్వాత రాహుల్ గాంధీ గారు, వీళ్ళకే ఒక కుటుంబం లేదా ఒక డమ్మీ వ్యక్తిని పెట్టి పరిపాలన చేయడం, ఒక అంటే దాన్ని ఏమంటారు, ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో వెనకాల ఉండి నడిపేవారిని. సో ఆ రకంగా ఉంటుంది. సో ప్రాంతీయ పార్టీ కూడా కేసీఆర్ తర్వాత వారి తనయుడు, లేకపోతే వారి కూతురు, మేనల్లుడు, ఎవరో ఒకరు, లేదా మన్మడు తయారైతేనే ఉన్నాడు, ఆయనని జీవితకాలం వాళ్ళే ఉంటారు. కానీ రియల్ ఆపర్చునిటీ మాలాంటి ఎడ్యుకేటెడ్స్కి కానీ, ఒక అడ్వకేట్గా కానీ, లేకపోతే బీసీలకు కానీ, లేదా అన్ని వర్గాలకు మీరు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో మరి ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతిని కూడా ఒక ఆదివాసీ బిడ్డ ముర్ము గారి నియామకం కానీ, లేదా ఒక మైనార్టీ అబ్దుల్ కలాంని కూడా ఆ రోజు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి వారు చేయడం కానీ, అంతకుముందు కోవింద్ లాంటి న్యాయ కోవిదుడు ఏది ఎస్సీని నియామకం చేయడం కానీ, ఆ తర్వాత ఎన్సీబీసీ ముఖ్యంగా 75 ఏళ్లలో అట్రాసిటీస్ అనేకం. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా చేసేటప్పుడు కొన్ని భయంకరమైనటువంటి విషయాలు నన్ను సెన్సిటైజ్ చేసినాయి. అంటే ఇప్పుడు ఆ వైపు పోయే ముందు, ఇప్పుడు మోడీ గారి ప్రస్తావన తీసుకొచ్చి బీసీ నాయకత్వం మీద నేను బీజేపీ వైపు వెళ్ళాను. అంటే మీరు ఉద్యమ నాయకత్వం, అదేవిధంగా పార్టీ నాయకత్వం, ఈ 2 వదులుకోవటం, దాంట్లో మళ్ళీ వారసత్వ రాజకీయాలు మేము మాట్లాడారు. మీరు బీసీ మూవ్మెంట్ లో కూడా ప్రధానంగా కీలకంగా ఉన్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మోడీ గారు బీసీ ఉద్యమ ప్రస్తావన, అంటే బీసీ నాయకత్వం, అదేవిధంగా మీరు అంతర్జాతీయ స్థాయిలో అగ్ర రాజ్యాలు భారతదేశానికి ఇచ్చే గౌరవం కానీ, ప్రధానమంత్రి గారికి ఇచ్చే స్వాగతాన్ని కానీ ఉద్ఘాటించారు. అంటే మీరు బీసీ నాయకత్వం అంటే ఎందుకంత మక్కువ? ఎందుకు అంటే, మీరు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత, మనకు ఎగ్జాంపుల్ తెలంగాణ మీకు ఈజీగా అర్థం అవడానికి, నాట్ ఓన్లీ కంట్రీ, కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ సిచ్యువేషన్ చూడండి. రాష్ట్రం 75 ఏళ్ల స్వాతంత్ర అనంతరం అసెంబ్లీలో ఈ రోజు వరకు కూడా 1-2 కులాలు ముఖ్యమంత్రులు కాగలిగినారు తప్ప, వేరే ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి,
అసలు ఏ రకమైనటువంటి భారతదేశ సాంస్కృతిక వైభవం, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, వారిలో బీదరికం. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాంటిది. అక్కడ ఏం చర్చింపబడాలి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. ప్రజలు అంటే ఎవరు? ఉన్నాయి కదా, ఎంత లేదన్నా వివిధ వర్గాలు అంటే మీకు కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేకపోతే రైతాంగం కావచ్చు, లేకపోతే ఏదో. అదే రకంగా వివిధ సామాజిక వర్గాలు అంటే ఈ చిన్న చిన్న కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంకా నేనేమంటానంటే అంత్యోదయ అనేలాగా ఒక కాటి కాపరి కూడా వాడి పిల్లవాడు లాయర్గా చదివి కాన్స్టిట్యూషన్ తెలుసుంటే వాడికి బయట ప్రజాస్వామ్యంలో ఒక పోటీ చేస్తే అన్ని వర్గాల ప్రజలు ఓటుతో తను అసెంబ్లీకి పోయి ఆ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన నాడు సంపూర్ణమైనటువంటి ఒక నిజమైన అర్థం కలిగిన ప్రజాస్వామ్య దేవాలయం. లేకపోతే అది అసెంబ్లీ ఎట్లయితుంది? 1-2 కులాల కుల సంఘ భవనం అవుతుంది. ఇప్పుడు మీరు బీసీ ఉద్యమ నాయకుడిగా, బీసీ నాయకుడిగా, ఎంబీసీ చైర్మన్గా ఉన్న మీరు బీజేపీలో చేరారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఒక బీసీ నాయకత్వం మీద మీరు మక్కువ చూపిస్తున్నారు. అటువంటి బీసీ నాయకత్వం ఉన్న నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. దాని మీద అంటే మీ అభిప్రాయం ఒకటి? అంటే ఇప్పుడు తెలంగాణలో జరిగే కొన్ని చోట్ల బీసీ మూవ్మెంట్ సమావేశాల్లో ఎక్కువ ఈడబ్ల్యూఎస్ మీద చర్చ జరుగుతుంది. వాళ్ళకి ఇవ్వటం కరెక్ట్ కాదనేది కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. అయితే నేను మీడియా చనువు తీసుకొని అంటున్నా, జనన్న అంటున్నా, మీరు చెప్పండి. నేనేమంటున్నా అంటే మీరు ఒకటి గమనించండి. వై నాట్ ఈడబ్ల్యూఎస్ లో కూడా అనేక మంది బీద వర్గాలు ఉన్నారు కదా. అంటే ఒక కులం పేరుతో కట్టుకుంటే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నల్గొండ ఉంది. నల్గొండలో జానారెడ్డి గారు వారి 2 తనయులు ఈరోజు పాలిటిక్స్ లో అకామిడేట్ అయిన కుటుంబం. తన ఎంబడి తిరిగిన ఒక రెడ్డి కులస్తుడైనా సరే తిరిగిండు అనుకోండి, తను కాగలిగినాడు ఒక కార్యకర్త? కాలేకపోయిండు కదా. లాయర్లు తిరిగినా ఆయన ఎంబడి, లేకపోతే ఫుల్ టైం కార్యకర్తలు తిరిగినా. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. రియల్ అపార్చునిటీ ఇంకో నియోజకవర్గంలో వచ్చినప్పుడు తన ఎంబడి తిరిగినటువంటి కార్యకర్తను చేసినాడా, తన వైఫ్ని చేసినాడా? వైఫ్ని చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. ఈ రకంగా అటువంటి దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. అంటే వారసులకే కదా ఆస్తులు ఇచ్చేది. ఆస్తులు ఇవ్వండి, కానీ ప్రజాస్వామ్యంలో ఆ రకంగా మీకు వడ్డిచ్చే స్థానంలో మీరు ఉన్నప్పుడు, చేయగలిగే పొజిషన్ ఉన్నప్పుడు, అన్ని వర్గాల ప్రజలు చూసినప్పుడే మీరు రాజు అవుతారు కదా, పరిపాలకుడు అవుతారు. వాళ్ళు ప్రజాసేవ తీసుకున్నారు, ప్రజాసేవను లక్ష్యంగా ముందుకు పోతున్నారు. కాబట్టి తండ్రి ప్రజాసేవ కేసీఆర్ గారు ఉన్నారు, కుటుంబ పాలన అంటున్నాం మేము. నువ్వు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి పార్టీ నడిపేటప్పుడు ఏమన్నారు? మీ కార్యకర్తలు మమ్మల్ని అందరిని ఆ రోజు ఉద్యమకారులందరినీ సంబోధిస్తూ మియా బీబీ హమ్ దోనో అయ్యే, మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, చాలా గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు, ఆయన రాజకీయాలకు రారు, నా పిల్లలు రారు, నేను మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం, నేను వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఎందుకన్నాడు ఆయన దళితుడినే ముఖ్యమంత్రి? అంటే స్వాతంత్రం సిద్ధించినాక ఒకేసారి కొంత పీరియడ్ ఆయన అయినాడు, దామోదరం సంజీవయ్య అయినారు తప్ప ఆయనను కూడా ఉండనీయలేదు, చాలా ఇబ్బందులు పెట్టినారు. సో ఆ రకంగా నేను చేస్తానన్నప్పుడు దళితులందరూ ఆయన వెనకాల ర్యాలీ అయినారు. కానీ తర్వాత తీరా ఆ సీట్ మీద కూర్చునేటటువంటి టైంలో ఆయన నేనే రాజు, నేనే మంత్రి. ఎందుకు కేసీఆర్ గారి కుటుంబం మీద అంత కోపం? చాలా కుటుంబాలు రాజకీయాలు, వ్యక్తిగతమైన కోపం ఏం లేదు, కానీ వారి ఉద్యమం తెలంగాణ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు కుటుంబానికి అతీతంగా, అంటే ఆనాటి దశరథుడు పుత్రోత్సాహంతో ఏ రకంగానైతే ఇబ్బందులు పడ్డాడో, ఈ రోజు కూడా ఆయన పుత్రోత్సాహంతో ఈ రోజు కేటీఆర్ ని ఎట్లా ముఖ్యమంత్రి చేయాలనే దాంట్లో అనేక తప్పిదాలు చేస్తా ఉన్నాడు. అంటే కేటీఆర్ కష్టం లేదంటారు ఉద్యమంలో? డెఫినెట్ గా ఉంటుంది. ఆనాటి రాముడిది లేదా దశరథుడి దగ్గర కష్టం ఉన్నప్పుడు ఆయన అడవులకు పోయినాడు తండ్రి మాట నిలబెట్టడానికి. నేను ఇక్కడ ఉంటే నన్నే రాజుని చేస్తాడని చెప్పి పాపం అడవులకు వెళ్ళినాడు కదా. ఈయనేమన్నా వనవాసం చేయమంటున్నా? అమెరికాకు పోయి పెద్ద ఉద్యోగం, నాకు ఈ మంత్రి పదవి లెక్క కాదు, నేను చాలా సంపాదిస్తున్నా, నాకు అదే సౌఖ్యం అన్నాడు కదా. నువ్వు అమెరికాకు అడవులకు పోవాల్సిన పని లేదు, కానీ తండ్రి ఇచ్చిన మాట దళితులను చేస్తానన్నాడు, చెయ్యండి. ఎమ్మెల్సీ అసెంబ్లీ చట్టసభలలో ప్రభుత్వం లేకుండా కూడా ఓ పక్క కేటీఆర్ గారు తిరుగుతున్నారు ప్రజల్లో, పొద్దున సాయం దాకా కవిత గారు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి కావాలని తిరుగుతాడు, కానీ ప్రజలను ధరిస్తామని తిరుగుతాడా? అట్లా చేస్తేనే రేపు పాదయాత్ర చేస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అయిపోయారు, వైఎస్ఆర్ అయిపోయారు, రేవంత్ రెడ్డి గారు అయిపోయారు. ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు కదా, మరి మిగతా నాయకులు గతంలో మంత్రి పదవులు ఉన్నవాళ్ళు, పార్లమెంట్ సభ్యులు ఉన్నవాళ్ళు పార్టీ మారుతున్నారు, కానీ నీకు ఉండి పోరాటం చేస్తున్న నాయకులు ఎవరు? పోరాటం ఈ రాష్ట్రంలో మీకు బీజేపీ పోరాటం కనిపిస్తుందా? వడ్డిరాజు రవిచంద్ర గారు కనపడుతున్నారు ఫుల్ టైం ఆయన. వడ్డిరాజు అన్న పాపం ఆయన కొంత మేరకు బీసీల కోసం పాటుపడతా ఉంటాడు. నేను వ్యక్తిగతం కాదు, వారు సమస్య కాదు, కేటీఆర్ నాయకుడు,
నాయకుడు తలుచుకుంటే ఏదైనా కదా. అంటే వడ్డరాజు గారు చేయాలనుకుంటే ఇప్పుడు వడ్డరాజు గారు ఒక మంగళైనా ఒక సాగలైనా అందరు ఉండాలండి, ఒక కుమ్మరైనా ఒక విశ్వకర్మ అందరు ఉండాలని అనుకుంటాడు. వడ్డరాజు గారు చేయగలుగుతారా? లేదు. వ్యక్తిగతంగా నాకు అన్న పరిచయమే, నన్ను కావాలనుకుంటే ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇప్పియగలుగుతాడా? నేను అన్నది మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు, తర్వాత ప్రభుత్వం మారంగానే వెళ్ళిపోతున్నారు. అధికార పార్టీ అధికార రాజకీయాలే చేస్తా ఉన్నారు ఇప్పుడు సమాజంలో. కానీ అంటిపెట్టుకుని ఉండి నిత్యం పొద్దున సాయం దాకా కష్టపడేది కేటీఆర్, హరీష్, అదేవిధంగా కవిత గారే కష్టపడుతున్నారు. రేపు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆశ ఉంటది కాబట్టి అవుతాడు. మేము కనీసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాదు కదా, ఉద్యమకారులు ఏమి గారు, అందులో వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పినాం. నేను అందుకే ఇంకోటి కూడా అన్నాను, నేటి ఫిరాయింపులు రేపు పిరంగులై వెళ్తాయి సార్ అని చెప్పిన కేసీఆర్ గారికి డైరెక్ట్. అంటే మీరు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు, ఉద్యమాన్ని ఆ రోజు మమ్మల్ని కొట్టిన వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసి వాళ్ళ దగ్గరికి మేము పోతే కనీసం మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే కూడా నువ్వు కనీసం వారికి ఆదేశాలు ఇవ్వకపోవడం, ఉద్యమకారులని కనీసం వచ్చినప్పుడు ఏదైనా ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మరి మేము కూడా ప్రజాసేవ చేయాలి కదా. సరే ఇస్తే ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు మంత్రులు అయ్యారు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కనీస గౌరవం కూడా లేదు మాకు. సో నేను అందుకే ఏమన్నానంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఫిరాయింపులను ప్రోత్సహించుకున్నాం, అద్దాల బంగ్లా మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకున్నాం, ఇదేదో పెద్ద భవనం అనుకున్నాం. అది ప్రభుత్వం మారంగానే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా కూలిపోయింది. తర్వాత ఏమైంది, ఈ 10 ఏళ్ళు కూడా నువ్వు ఉద్యమకాలను విస్మరించినావు కాబట్టి పునాదిరాలు కూడా కదిలిపోతున్నాయని నేను మాట్లాడిన వీడియోలో. చాలా మంది అన్నారు, అన్న నాకు ఎంతమంది అంటే దాదాపు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన రోజు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేను బీఆర్ఎస్ అంటలేను, బీఆర్ఎస్ అనేది ఇప్పుడు పైపైన మెరుగు. సో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలు అందరూ ఉద్యమకారులు నాకు దాదాపు 1,00,000 ఫోన్లు వచ్చినాయి. ఏం డెఫినేషన్ ఇచ్చినామన్నా, ఈ రోజు పునాది రాళ్ళు కూడా కదిలిపోతున్నాయి సార్, బునియాది రాళ్ళు కదిలిపోతున్నాయి అని చెప్పినాను. సో నేనేమంటానంటే ఇక్కడ శాసన మండలి సభ్యుడే ఇస్తా అన్నారు కదా, ప్రకటించారు, టీఆర్ఎస్ ఎల్పీలో ప్రకటించారు. నాకని కాదు, వారు సంబోధించింది ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలందరూ సాక్ష్యం, మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి, ఎంపీలందరూ సాక్ష్యం, మా రాష్ట్ర కార్యవర్గం సాక్ష్యం, వారి కుటుంబ సభ్యులు సాక్ష్యం. సో నేనేమంటున్నానంటే, నాకు రాత్రి 11:30 ఫోన్ చేసి చెప్పిరా లేదా మీరు కేసీఆర్ గారిని అడగండి, తాడూరు శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ ఇస్తానడా లేదా అని అడగండి. కానీ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో నాకు తీస్తే ఏమవుతుందంటే ఈయనకు రానందుకు పార్టీ మారిండే అనుకోండి. నేను వ్యక్తిగతమైనటువంటి కాంక్షతో డెఫినెట్ గా నా జీవిత కాంక్ష ప్రజా సేవలో ఒకసారి ఆ చట్టసభలలో అడుగు పెట్టాలి. నేను లా చదువుకున్నాను కాబట్టి దాంట్లో అయితే ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతామని కోరుకోవచ్చు. ఆ రోజు వారు అన్నది ఏంటంటే, ఈ దేశంలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు కూడా చట్టసభలోకి రావాలనయా, 75 ఏళ్ల స్వాతంత్రానంతరము ఈ రోజు వరకు చట్టసభ ముఖం చూడనటువంటి కులాలు ఉండడం శోచనీయము. మరి మనలాంటి పార్టీయే ఈ రోజు ఘనమైనటువంటి మెజార్టీతో ఉన్నాం. నేను గవర్నర్కు లేఖ రాస్తే ఎమ్మెల్సీలు అవుతారు, నేను బీఫామ్లు ఇస్తే నా ఫోటో పెట్టుకుంటే ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. మరి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడివి అయితే ఎన్టీ రామారావు లాగా ఆయన నువ్వు గనక ఆయనని అభిమానిస్తా అని చెప్పుకుంటావు కదా, మరి ఆయన ఆశయాలను కనుక నువ్వు నెరవేరుస్తే మాలాంటి సామాన్యులకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి నీ ఫోటో ఇస్తే మరి మేము గెలిచిపోతాం కదా. నువ్వు చరిష్మాటిక్ లీడర్ కదా, మరి నీ టైంలో ఇవ్వకపోతే రేపు కేటీఆర్ చేయగలుగుతాడా? ఇంకా అసలు కార్పొరేటీకరణ కేటీఆర్ గారి టైం వచ్చేసరికి. మరి మీలాంటి వాళ్ళనే నీకు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అని ఎప్పుడు అంటాం? అంటే మీకేమనిపించింది, ఒక బీసీ నాయకత్వానికి ఆపి ఉన్నత వర్గానికి శాసన మండలి పొలిటీషియన్ ఆయన ఉద్యమకారుడు. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఉద్యమకారుడి ముసుగేసుకొని లాస్ట్కు రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఆయన, పొలిటీషియనే, రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ. కానీ ప్రజలు ఏంటంటే తెలంగాణ కావాలనే ఒక రకమైనటువంటి ఆ భావజాలాన్ని దాన్ని ఏమంటారు ఉద్వేగాన్ని తను సొమ్ము చేసుకున్నాడు. ఆయన కుటుంబం సెటిల్ అయిపోయింది. లక్ష్యం సాధించాలంటే వ్యూహం ఉండాలి కదా. కేసీఆర్ గారి వ్యూహంలో భాగంగా ఉద్యమంలో భాగంగానే తెలంగాణ లక్ష్యం దేనికోసం? తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ అంటే ఏంటిది? అదేం పదార్థమా, జడ పదార్థమా? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అన్నారు ఇదే రాష్ట్రం గురజాడ అప్పారావు గారు. మరి తెలంగాణ అంటే ఏంటిది? ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, వాయిస్లెస్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళకి కదా మనం చేయాల్సింది. మనం వాయిస్ ఎందుకు రేజ్ చేసినాం? మనం వాయిస్లెస్ పీపుల్ గురించి కదా. తెలంగాణ తెచ్చుకొని పప్పు బెల్లాల్లాగా దుర్మార్గులందరికీ తెలంగాణ వద్దన్న వాళ్ళకి మంత్రి పదవులు పంచాలి, ప్రైవేట్ యూనివర్సిటీలు పంచాలి. మీరు చూసిరండి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేవు ప్రైవేట్ యూనివర్సిటీలు. తెలంగాణ వచ్చినాక ఏమైపోయింది? తన మంత్రివర్గ సహచరులకు ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి మా దగ్గరకు వస్తే 5 లక్షలు 2 లక్షలు ఫీజులు అడుగుతున్నారు. మరి ఏడుకెళ్ళి మేము సీట్లు ఇప్పియాలి చెప్పండి? తెలంగాణ తెచ్చుకుంది అందుక, మా ఈపులు వలగొట్టుకుంది అందుక? మీరే చెప్పండి. తెలంగాణ ఫర్ వాట్? తెలంగాణ సాధించడం ఓకే,
కానీ మరి ఎవరి కోసం ఎందుకోసం అనేది దాన్ని మారొద్దు కదా. అధికారం వచ్చినప్పుడే కదా నీ నిజమైన నీతి ధర్మం తెలిసేది. నీ కోసం రాజ్యం కొట్లాడిపించినావు. బీసీ ఎస్సీ ఎస్టీలని నీ వెనకాల ర్యాలీ చేయించుకొని నీ కుటుంబం సెటిల్ అవ్వడానికి చేసుకున్నావా ఈ ఉద్యమం? బంగారు తెలంగాణ అంటే ఏంటి? అరే బంగారు బిందెలో బోనం పెట్టమన్నారా అండి కవిత గారిని? మట్టి కుండలో కదా పంచభూతాలతో తయారైనటువంటి కుమ్మరివాడి చేసేటటువంటి కుండలో బోనం పెడితే ఆ అమ్మగారు సతీదేవి రూపాలైనటువంటి అమ్మవారు మంచి శాంతి ఇస్తుంది, ఆమె ఆశీర్వదిస్తుంది. ఏమే బంగారు బిందెలో పెడితే మీరు పడిపోతుంది. ఈయన బంగారు తెలంగాణ, బంగారు తునుక, తెలంగాణ అప్లపాలైనా ఇది బంగారు 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 అంటే ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితమైన. జీవితాలు బంగారమయమైన. కవిత గారు బీసీల కోసం ఉద్యమం చేస్తున్నారు, బీసీల కోసం ప్రత్యేక సమావేశాలు చేస్తా ఉన్నారు, బీసీలని తప్పనిసరిగా. కవిత గారు ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి మీరు? కేసీఆర్ గారి కుమార్తె. ఎస్, ఓకే, కేసీఆర్ గారి కుమార్తె. కానీ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా ఉంది కదా ఇప్పుడు మండలిలో. మరి ఎవరిని అడగాలి? బీఆర్ఎస్ పార్టీని అడగాలి కదా. మరి 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? లేదు, వారి ఫాదర్తో రేపు వస్తే మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే కేసీఆర్ గారో కేటీఆర్ గారో మరి మీరు మాట్లాడాలి కదా. ప్రతిపక్ష నాయకుడు ఎవరు సభలో? మరి బీసీల గురించి బీసీ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు పారిపోయారు? మరి కేటీఆర్ని ఎందుకు ప్రశ్నించదు? ఇలా బీజేపీని సరే కాంగ్రెస్ ని ప్రశ్నిస్తుంది కదా. మరి వాకౌట్ చేసినటువంటి కేటీఆర్ని తన అన్నని ఎందుకు ప్రశ్నించదు? ఫామ్ హౌస్ గేట్ ఎదురుగా టెంట్ వేసి ఎందుకు ధర్నా చేయదు? ఆ 10 ఏళ్లలో బీసీలకు ఏ రకంగా అన్యాయమైంది సాక్షిభూతం నేనే ఉన్నా కదా. అట్లెందుకు చూసుకోవాలి? సాక్షాత్తు తండ్రిని ఎదిరించింది, బ్రదర్ని ఎదిరించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా బీసీల హక్కుల కోసం ఆ ఉద్యమం చేస్తారు. స్టేట్మెంట్ నాకు కేసీఆర్ గారు బీసీలకు తగిన సీట్లు ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, ఎంబీసీలకు ఇవ్వలేదు, సంచార జాతులకు ఇవ్వలేదు, వారి కార్పొరేషన్లు 0 బడ్జెట్. నేనే సాక్షిభూతం అన్నిటికీ, మీకు ఉద్యమానికైనా దీనికైనా. ఏది శ్రీశైలంలో సాక్షిభూతం గణేష్ కూర్చున్నట్టు నేను ఉన్నా కదా ఇక్కడ. మరి మా ఎంబీసీ కార్పొరేషన్ కి ఏమి ఇచ్చిర్రు, బీసీ కార్పొరేషన్ కి ఏమి ఇచ్చిర్రు? లేదు, మన ఫెడరేషన్లు ఉన్నాయి కదా, మన 12-13 ఫెడరేషన్లు ఉన్నాయి. పూసల కులం ఫెడరేషన్ ఉంది, శాలివాన కుమ్మరి ఫెడరేషన్ ఉంది, విశ్వకర్మ ఫెడరేషన్ ఉంది, గౌడ ఫెడరేషన్ ఉంది. ఏమిచ్చిర్రు చెప్పండి? ఏ కార్పొరేషన్ కి ఏమి ఇచ్చిర్రు? భట్రాజులకు ఉన్నది చెప్పండి. మీరు ఎవరికి ఏమి ఇచ్చారు? వడ్డెర కార్పొరేషన్ కి ఏమి ఇచ్చారు చెప్పండి? అంటే నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎంబీసీ ఇచ్చారు, మీకు అసలు బడ్జెట్ ఉందా? లేదు కదా. ఉంటే నేను 10 మందికి సేవ చేసేటోడిని కదా. మరి ఇంకా మోసం ఎట్లా జరుగుతుందంటే ప్రతి జెండా ఎగిరేయగానే ఆ స్పీచ్ లో ఘనంగా ఎంబీసీ కార్పొరేషన్ 1000 కోట్లతో మేము ఏర్పాటు చేసినాం అంటారు. బడ్జెట్ కేటాయిస్తారు, అసెంబ్లీలో అన్ని డిపార్ట్మెంట్స్ కి బడ్జెట్ కేటాయిస్తారు. కానీ రియల్ గా ఇచ్చేటప్పుడు ఏది ఆ ఎంబీసీలకు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఛానల్స్ అన్ని సంక్షేమం బంద్ చేసి ఏది కాంట్రాక్టర్లకు కానీ లేకపోతే ఉద్యోగస్తుల జీతభత్యాలు కానీ ఈ సంక్షేమంలో సంచార జాతులకు కానీ ఎంబీసీలకు కానీ బీసీలకు కానీ లోన్లు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏవి ఇవ్వకుండా వాళ్ళు ఏంటంటే ఒక కాళేశ్వరం లాంటి ఒక పెద్ద పైప్ లైన్లో పైసలు గలగల అక్కడ వారించుకున్నారు. అదేంటంటే 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 పైన. అది ఎవరికి మంత్రిత్వ శాఖ మీరు చెప్పండి? అంటే 1,00,000 కోట్ల పైన బడ్జెట్ కేటాయించినటువంటి మంత్రిత్వ శాఖ ఎవరు చేశారు మీరు చెప్పండి? జర్నలిస్ట్ గా ఎవరు చెప్పండి? కేసీఆర్ గారు, హరీష్ రావు గారే కదా. మరి ఎందుకు ఇంకో మంత్రి లేడా ఈ రాష్ట్రంలో? నమ్మకం లేకనా? అదే మున్సిపాలిటీ హెచ్ఎండిఏ భూములు అమ్ముకునేది, అదే రకంగా ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి 25,000 కోట్లు 45,000 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి శాఖ ఎవరు తీసుకున్నారు? కేటీఆర్ గారు తీసుకున్నారు. మరి అదే రకంగా నీకు మిషన్ భగీరథ ఎవరు చేసినారండి? అదే రకంగా మిషన్ కాకతీయ ఎవరికి ఉండే? అది 25,000 కోట్లు 40,000 కోట్ల అంటే మొత్తం చేసింది వీళ్ళు ఏవి? 5-6 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఈ పెద్ద 4-5 చేసిరు. ఆ 4-5కి వీళ్ళ కుటుంబం కొడుకు మేనల్లుడు, వీళ్ళే మంత్రిత్వ శాఖ, ప్లానింగ్ బోర్డు వాళ్ళ బంధువు వినోద్ గారు. సో ఏం జరిగిందో మీరు చూడండి. కులపిచ్చి అంటారు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నది అని అంటారు, కానీ కులపిచ్చి వాళ్ళకు ఉన్నది కాబట్టే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పై నుంచి కింది దాకా ఇటు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నది వాళ్ళే, ఎగ్జిక్యూటివ్ లో వాళ్ళే. ఇక అన్నిట్లలో సామాజిక అభివృద్ధి చేసుకోవద్దంటారు. అంటే వారి ఓన్ సామాజిక వర్గం ఒక్కరేనా? తెలంగాణ అంటే ఇంతకుముందే చెప్పారు మీరు ఎంబీసీ కుల సంఘం పెట్టుకున్నారు. కుల సంఘం పెట్టుకోండి, మా లెక్క పోరాడండి. నెత్తిల పుండ్లు వచ్చినా కటింగ్లు చేసే మంగళ వాళ్ళ లెక్క మీరు కూడా సేవ చేయండి. మురికి బట్టలను విండి రోగాల కుప్పల్ని వతనని చెప్పి చాకలి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి రోగాలు వచ్చినటువంటి బట్టలు తీసుకపోయి ఉతికిస్తారు. మరి అంత సేవ చేసిన వాళ్ళు వెనకట నువ్వు పుట్టినప్పుడు కేసీఆర్ గారు పుట్టినప్పుడు దవాఖానలు ఉన్నాయా? రెయిన్బో దవాఖాన ఉందా?
డెలివరీ మెటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయా? నేను ఏమంటున్నా, ఆ రోజు నువ్వు భూమి మీదకి రావడానికి కష్టపడ్డవంటి నా మంగళి లక్ష్మ వాళ్ళు డెలివరీ చేస్తేనే కదా కేసీఆర్ భూమి మీదకి వచ్చింది. ఆ రోజు మురికి బట్టలు కరెక్ట్ ఉతికిస్తేనే కదా ఏ క్రిములు కరవకుండా పెరిగినో ముఖ్యమంత్రి అయినో కదా. ఆ సాగలో చేయమంటున్నా నేను కదన్నా. ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకమైన విధానంలో బీసీలు విస్మరించారంటారు మీరు? ఇప్పుడు 4 రకాలు. ఒకటి లెజిస్లేచర్, ఎక్కడ బీసీలకు టికెట్లు ఇవ్వలే. గెలుపు గుర్రాల పేరుతో ఆయన 1, 2 ఆయన కులాలకే చూసుకున్నారు, పెట్టుబడిదారులను చూసుకున్నాడు, వారసత్వాన్ని చూసుకున్నాడు. అంటే రాజకీయ నాయకుడికి ఏ లక్షణాలు ఉండకూడదో ఆయనకు అన్ని అవలభినాయి. ఒక్కసారి పవర్ రాగానే తన ఒరిజినాలిటీ DNA బయటకు వచ్చింది. ఏది? బంధుప్రీతి, అవినీతి, ఎన్ని లక్షణాలు ఏవేవి ఉండొద్దో అవన్నీ రోగాలతో కొట్టుమిట్టాడుతున్నాడు కేసీఆర్ గారు ఈరోజు. ఇప్పుడు పార్టీ మారింది, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీల న్యాయం జరుగుతుందా? జరుగుతుందని నేను అన్ననా? జరుగుతుందా? లేదు, అస్సలు లేదు. కాంగ్రెస్ మొదటి నుంచి కదా బీసీలకు అన్యాయం చేసింది. చెప్పాలా? కాకా కాలేర్కర్ కమిషన్ తొక్కిపెట్టింది ఎవరు? నెహ్రూ కాలంలో. నెహ్రూయే కదా. ఆయన తాత రాహుల్ గాంధీ ఇలా మాట్లాడుతున్నాడు, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని పోయి నేను బీసీలను ఉద్ధరిస్తా, సామాజికం, నేను 51%, నేను అది చేస్తా ఇది చేస్తా అని మునిమన్మడు తిరుగుతా ఉన్నాడు. కానీ నెహ్రూ గారి మాట మాట్లాడు కాకా కాలేర్కర్ కమిషన్ ఎందుకు తొక్కిపెట్టిండు? ఎందుకు ఆ రోజుల్లోనే నువ్వు ఇది చేయలేదు, ఏది గణన చేయలేదు, ఇలా మమ్మల్ని అంటున్నావు? నేను చెప్తా మీరు కలిసి ఆ సిరీస్ చెప్తాను, అన్యాయాలు నేను చెప్తాను వినండి. మేము చేస్తాం, రాబోయే కాలంలో మేము చేస్తాం. నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు 1931లో అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశానికి పోయినప్పుడు మొదటి రౌండ్ టేబుల్ కి నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి కాంగ్రెస్ బైకాట్ చేసింది. అంబేద్కర్ గారు పోయినందుకు ఏం చేసిరు? అక్కడ ఎస్సీలకు ఓబీసీలకు రిజర్వేషన్స్ వచ్చేటట్టు ఉన్నాయని చెప్పి ఎంబడి సెకండ్ రౌండ్ టేబుల్ కి గాంధీ పోయి కూర్చున్నాడు. ఎంత కుట్ర చూడండి. ఇలా అంబేద్కరుడు ఈ రోజు ఇంత నివాళులు అర్పిస్తున్నాం కదా, ఆయనకు న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎవరు కల్పించారు? హిందూ కోడ్ బిల్ మీద, సాధికారత మీద, సామాజిక న్యాయం మీద పోరాడినందుకే కదా న్యాయశాఖ మంత్రిగా రిజైన్ చేసే వరకు నెహ్రూ ఎంబడి పడే కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, ఈరోజు అంబేద్కర్ గారు బాంబేలో పోటీ చేస్తే ఒక అనామకును పెట్టి కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఆయన మీద పోటీ పెట్టి ఆయనని 78,000 ఓట్లు డిలీట్ చేసి ఆయన ఓడిపోయేటట్టు చేసిరు కదా. సరే ఓడిపోయారు, ఇంత పెద్ద మహనీయుడికి నువ్వు ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సింది. ఆయన మీద గెలిచిన నారాయణకర ఏదో ఉంది పేరు, సబ్జెక్టు కరెక్షన్. నేనేమంటున్నా అంటే ఆయన పద్మవిభూషణ్ ఇచ్చిండు నెహ్రూ. ఇవాళ అదే రకంగా చూస్తే ఆయన చనిపోయినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు చేయకుండా, తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుని, అంబేద్కర్ గారిని ఢిల్లీలో అంత్యక్రియలు చేయకుండా వాళ్ళ భార్యకి విమానంలో డెడ్ బాడీని పంపించి దాని బిల్లు వాళ్ళ భార్యకు పంపిండు. ఇది ఎవరికైనా తెలుసా? ఈరోజు కాంగ్రెస్ ఎట్లా ఓన్ చేసుకుంటుంది అంబేద్కర్ని? మీరు అనొచ్చు మేము ఎట్లా ఛాంపియన్ అని చెప్పి. ఇవాళ మేము ఆయన లండన్లో నివసించినటువంటి ఇంటిని, లండన్ హౌస్ని కొని దాన్ని స్మారక భవనంగా తీర్చిదిద్దినాం. పంచతీర్థ ఆయన చనిపోయినటువంటి ప్రదేశం, అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని కోట్లాది రూపాయలు పెట్టి మేము దాన్ని స్మారక భవనంగా తీర్చిదిద్దినాం. ఢిల్లీలో ఆయన నివసించినటువంటి ఇల్లుని, తను నడిచినటువంటి రోడ్డు, అన్ని రోడ్ని, సో ఇవన్నీ కూడా మేము కోట్లాది రూపాయలతో డెవలప్ చేసినాం. పంచతీర్థాలు ఆయన దీక్ష తీసుకున్నటువంటి నాగపూర్ని, అదే రకంగా వారు ఏది మన లాస్ట్ నివసించినటువంటి ఇల్లుని, ఈ రకంగా పంచతీర్థాన్ని డెవలప్ చేసినాం. పార్లమెంట్ లో ఫోటో సైతం పెట్టనీయలేదు, మేము పెట్టినాం. అమిత్ షా గారు అది దాని సందర్భం చూడండి మీరు ఏ రకంగా మాట్లాడినారని. నేనేమంటున్నా, ఈ ఫ్లో అయిపోయినాక నేను మీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్కి వస్తా. మేము ఏం చేసినాం? మేము వాళ్ళని విమర్శించినప్పుడు వాళ్ళు చెయ్యంది ఏంది, మేము చేసింది అని చెప్పాలి కదా. భారత రత్న అంబేద్కర్ గారికి మా వాజ్పేయి గారి వల్ల కదా వచ్చింది. మీరు చెప్పండి మరి, ఈ రోజు అంబేద్కర్ భారతరత్న అని సంబోధిస్తున్నది మరి బీజేపీ చేసింది కరెక్టా, మరి కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్టా? రెండోది, వారి చిత్రపటాన్ని లోపల పెట్టడమే కాదు, ఇవాళ సుప్రీంకోర్టు కానీ న్యాయమంత్రిత్వ శాఖలో కానీ ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసినాం. మీకు ఇంకొక చెప్తా, జయంతి ఉత్సవాలు కానీ లేకపోతే అంబేద్కర్ ఇవి కానీ, 125వ జయంతి ఉత్సవాన్ని 120 దేశాలలో మోడీ గారు ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. సాధ్యం ప్రపంచ దేశాలలో? మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీకు యాది రాలేదు? ఆయనకు చెయ్యాలనిపించలేదు, చేతులు రాలేదు. బతికున్నప్పుడు ఓడగొట్టి ఆయన పార్లమెంటుకు రాకుండా కుట్రలు బన్ని మౌంట్ బాటెన్కి నెహ్రూ గారు ఒక లెటర్ రాసి ఏమని, అంబేద్కర్ గారిని పార్లమెంట్ రాకుండా చేసిన ఘనత నాదే అని చెప్పి లెటర్ రాసిన. నిజం కదా?
చెప్పండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకపోతే ఎవరు వీళ్ళను, ఎవరు అంబేద్కర్ నిజమైన ఆశయాలు నెరవేరుస్తా ఉన్నారు అనేది, హిందూ కోడ్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ తీసుకొచ్చింది మేము కదా. అంబేద్కర్ గారు నిజమైన వారసత్వం, నిజమైన వారసులు బీజేపీ, మోడీ గారు. అంబేద్కర్ గారి ఆశయాలను పునికి పుచ్చుకొని పరిపాలన గావిస్తున్నటువంటి వారు మోడీ గారు. నీకు ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నా, ఎవిడెన్సెస్ తో చెప్తున్నా, నేను ఆషామాషిగా మాట్లాడట్లేదు. ఇలా సంవిధాన్ దివస్ ఎవరు చేస్తున్నారండి? మేము కదా November 26 చేసింది. మరి మీరు ఎందుకు చేయలే అన్ని రోజులు? ఆయనకు హాలిడే ఎందుకు ఇవ్వలే? ఆయన జయంతి రోజు మా ప్రభుత్వాలయంలో కదా హాలిడే ప్రకటించింది. ఎన్నని చెప్పమంటారు చెప్పండి అంబేద్కర్ గారి గురించి? ఇక అంతకన్నా ఎందుకు ఢిల్లీలో అంత్యక్రియలు చేయలేదు తెలుసా మీకు? చెప్పండి. అంబేద్కర్ గారి అంత్యక్రియలు కనుక ఢిల్లీలో చేస్తే, పివి నరసింహరావు గారిది తెలంగాణ బిడ్డ, వీళ్ళే చేస్తే ఏమవుతుందంటే, నెహ్రూ గారి సమాధి దగ్గర, తర్వాత ఇందిరాగాంధీ సమాధి దగ్గర, రాజీవ్ గాంధీ సమాధి దగ్గర ఏదో 10 మంది 20 మంది పోతుంటారు. అదే అంబేద్కర్ గారి దగ్గర లక్షలాది జనం దేవుళ్లాగా జాతర అవుతుంది. ఢిల్లీలో వాళ్ళ సమాధులకు కూడా విలువ ఉండదని చెప్పి అటువంటి పెద్ద కుట్ర తెరలేపి, ఢిల్లీలో ఉంటే మా గాంధీ కుటుంబం సమాధులే ఉండాలి, ఇంకా వేరే వాళ్ళవి ఉండొద్దు అని చెప్పి అంత కుట్రలు పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అంబేద్కర్ గారికి దండేసే నైతిక అర్హత కూడా లేదు. ఆయనే కాదు, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇక్కడ ఆయన విగ్రహానికి కూడా కనీసం ఉద్యమ కాలంలో కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఒక్కరోజు కూడా దండేయలే. ఉంటే చూపించండి నాకు విజువల్. మీరు కూడా ఉన్నారు కారణం ఏంటంటే ఆయన దళితుల అంతర్గత విషయాలు మీకు తెలుసు. అంతర్గత విషయం ఏంటంటే, ఉద్యమం దాకా దళితులని ఆహా ఓహో అని ఇట్లా లేపి, నేను 3 ఎకరాలు ఇస్తా, ముఖ్యమంత్రిని నిన్నే చేస్తా, మీకోసం పోరాడుతున్నా అని చెప్పి వాళ్ళని ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ఏం చేసిండు? 3 ఎకరాలు ఎగనామం పెట్టిండు. నియోజకవర్గానికి 10 మందికి దళిత బంధు ఇచ్చిండు, మిగతా వాళ్ళకి ఎండబెట్టిండు. అదే రకంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తాను ఇయ్యలేదు. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా, స్వాతంత్రం వచ్చి నుంచి ఈ రోజు వరకు 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో, 19 మంది ఎమ్మెల్యేలు తప్ప 20-21 ఎన్నడన్నా మన అసెంబ్లీలో దళితులు పెరిగిరా? నేను అందుకే అంటున్నా, ఇటువంటి లీడర్స్, నేను గొప్ప నాయకుడిని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఎస్సీలు, ఎంబీసీలు, సంచార జాతులు, బీసీలు అందరినీ గెలిపించినప్పుడే అదొక రాజకీయ పార్టీ అంటారు, అదొక ఇది అంటారు. మీకు ఉదాహరణ మీరు అన్నారు ఈడబ్ల్యూఎస్ మీరు అన్నారు. మా బీజేపీ పార్టీ ఎంపీ టికెట్లు మీరు చూడండి, అన్ని వర్గాల సమ్మిళితం. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారా, అక్కడ మహిళా డికే అన్న గారా, ఇక్కడ ఈటల రాజేందర్ బీసీ గారా, అక్కడ బూరం నర్సయ్య గారా, అక్కడ పాటిల్ గారా, అక్కడ సంజయ్ గారా, ధర్మపురి అరవింద్ గారా, ఇంకో మన రఘునందన్ గారు ఒక వెల్మ కులమా. ఇవాళ కూర్పు చూడండి, ఒక పూల గుల్దస్తా లాగా. ఇది మేము అంటున్నాం, అన్ని వర్గాలను చూడాలంటున్నాం. తన పరిపాలకుడు కాగానే ఒక ధర్మమాన పరిపాలనలో అన్ని వర్గాలని, అన్ని సామాజిక వర్గాలని కూర్పు చేస్తూ వాళ్ళు కలుపుకొని ముందుకు పోవాలి. లెజిస్లేచర్ ఈజ్ అల్టిమేట్ కదా. చట్టాలు తయారయ్యేది అక్కడ కదా. నాకు అట్రాసిటీస్ చట్టం కావాలి, ఎక్కడ కావాలి? అరే ఆడ చూడండి, దేశంలో ఎన్సీబీసీ కమిషన్ కి రాజ్యాంగ భద్రత కల్పించింది. 75 ఏళ్లలో నువ్వు ఎందుకు, 60 ఏళ్ళు నువ్వే కదా పరిపాలించిన కాంగ్రెస్, మరి ఎన్సీబీసీకి నువ్వు ఎందుకు రాజ్యాంగ భద్రత చేయలే? ఎందుకు మోడీ గారు చేసిరు మీరు చెప్పండి. అది చాలదా? ఎన్ని అట్రాసిటీస్ అని, గంగిరెద్దుల వాళ్ళని, పిచ్చకుంట్ల అని తిడతారు, మమ్మల్ని కులాల పేరుతో వంశరాజు కులస్తులని, బుడుబుక్కలు అని చెప్తారు, బుడుబుక్కల కులస్తులని. ఇవన్నీ తిడతలేరా? మీరు చూస్తలేరా? సమాజంలో జర్నలిస్ట్ గా మీరు వింటున్నారు కదా మీ చెవులతో. మరి అట్రాసిటీస్ ఎస్సీ ఎస్టీలతో సమానంగా ఇవాళ సంచార జాతులని, ఇవాళ అనేక దుర్భరమైన పరిస్థితులు ఊళ్ళలో. మరి అన్టచబుల్స్ గా ఉన్నారు ఈ రోజు వరకు కూడా. నీ అసెంబ్లీని అటనీయకపోతే, నీ ఇళ్ళని అటనీయకపోతే, మళ్ళీ మీ భాషలో కూడా వాళ్ళని సంబోధిస్తూ తిట్టబడుతుంది. ఇప్పుడు తిట్టమని మోడీ గారు తెచ్చిన చట్టం, ఎన్సీబీసీకి రాజ్యాంగ భద్రత, వాళ్ళ నాలుకలు తెగేసేటట్టు చట్టం తెచ్చిండు బీసీల పక్షాన. మరి ఇది కదా నిజమైన పరిపాలన. 27 మంది క్యాబినెట్ మినిస్టర్ పరిపాలన ఎలా ఉంది? నేనేమంటున్నానంటే, ఆయనకు రాక యంగ్ టర్కు ఒక అవకాశం వచ్చింది, కష్టపడ్డాడు, వచ్చింది. ఆయన మేము ఏమనుకున్నామంటే, కేసీఆర్ ని అనేక తీర్లుగా అన్నప్పుడు, కామారెడ్డి డిక్లరేషన్ లో, ఇంకోటో డిక్లరేషన్ లో చెప్తున్నాం, ఆహా ఈయన అన్ని కేసీఆర్ చేసినటువంటి ఈయన చెయ్యాడు, కేసీఆర్ కి విభిన్నంగా ఆపోజిట్ వర్డ్స్ చదువుతాంగా చిన్నప్పుడు మనం. సో ఆ రకంగా ఈయన ఏదో వింతమైన పరిపాలన చేస్తాడు, తెలంగాణలో పుట్టిన ఆయనే కదా, అచ్చంపేటలో పుట్టిన ఆయన కదా అనుకున్నాం. వచ్చినాకేముంది, మొత్తం కేసీఆర్ తెలంగాణ భాషలు అన్నట్టు 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడైతాడు, వీడు వాడవుతాడు. అంటే జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ చేయనీయట్లేదేమో. ఇప్పుడు దేశంలో ఎక్కడున్నాయి సార్? అది జాతీయ పార్టీనా? ఉంటే తెలంగాణలో, కర్ణాటకలో. వీళ్ళే ఆయన రాహుల్ గాంధీని శాసించగలుగుతారు ఇప్పుడు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలే కదా పైసలు ఇవ్వాలి వాళ్ళకి, ఖర్చులకి. వీళ్ళకెళ్ళే కదా బ్యాగులు పోవాల్సింది.
మరి వీళ్ళకి రెస్పెక్ట్ ఆయన ఇస్తాడా, ఆయనకు వీళ్ళు ఇస్తారా? దీని మీద హర్షించట్లే మీరు? కులగణన ఆయన ఇచ్చిన హామీ మేరకు నేను పూర్తి చేశానని హామీలు ఎవరైనా చెప్తారు సార్. కేసీఆర్ గారు కట్టె తుపాకి పట్టుకొని పూర్తి చేశారు కదా కులగణన సర్వే అని. ఏం సర్వే అది? పనికొచ్చే సర్వే ది స్టేట్ లెజిస్లేచర్ కదా, రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు అయినాయా, పార్లమెంట్లో అయినాయా? మీరు చెప్పండి. 3 సెపరేట్ యాక్ట్లు కదా. నేను ఆయన ఎంతవరకు నేను అప్రిషియేట్ చేస్తా అంటే, మాలాంటి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడిండు, రీసర్వే అడిగినాం, అందరూ పార్టిసిపేట్ చేయాలని చేసిండు, మేము నమ్మినాం, సలహాలు కూడా ఇచ్చినాం. ఎస్, నన్ను కూడా పిలిచిండు చర్చలకి, చెప్పిన సలహాలు, అయ్యా యాక్ట్, నేను లాయర్ని, ఎడ్యుకేషన్ యాక్ట్ సెపరేట్ చేయండి, ఎకనామిక్ యాక్ట్ సెపరేట్ చేయండి, తర్వాత ఈ రిజర్వేషన్ బిల్లు సెపరేట్ పెట్టండి. లెజిస్లేచర్ పెట్టిరు, మా పాయల్ శంకర్ గారు మాట్లాడిరు, దాన్ని సపోర్ట్ చేసినాం బిల్లుని. లెజిస్లేచర్ ఎందుకు ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడనే నమ్మకంతో బీజేపీ సంపూర్ణంగా మేము కూడా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చినాం కదా. ఇచ్చినాక మమ్మల్ని దోషిగా నిలబెట్టి ఒక రాజకీయ కుట్ర తెరలేపి బిల్లుని నేను అక్కడ పంపుతా అంటే అర్థమైంది. స్టేట్ లెజిస్లేచర్ అయినప్పుడు నువ్వు ఒక జీవో తీసి అమలు చేయి. నువ్వు అమలు చేసేటప్పుడు ఎవరైనా కేసు వేస్తుండొచ్చు. కేసులు వేస్తే మీరు గవర్నమెంట్ లో పెద్ద లాయర్ను పెట్టు, కొట్లాడు నువ్వు. మేము చెప్తాం నీకు ఎట్లా కొట్లాడాలను. బీసీ సంఘాలు కానీ లేకపోతే బీజేపీ పార్టీ అంటే దేనికోసం ఢిల్లీలో ధర్నా పెట్టారు? మరి మమ్మల్ని బదనాం చేయాలంతే. ఇప్పుడు దేశంలో మేము నిర్ణయం తీసుకుంటప్పుడు అన్ని రాష్ట్రాలు, దేశము ఆలోచన 1931 ఇది మన ఎవ్రీ 10 years కి డెకేడల్ సర్వే. ఎందుకు 25 ఏళ్ళు వాళ్ళు పోస్ట్ పోన్ చేసింది ఇందిరాగాంధీ, ఎందుకు ఎమర్జెన్సీ పెట్టింది, ఇక దాని లోతులోకి వెళ్తే అవన్నీ ఉంటాయి మళ్ళా. సో దాన్ని ఎందుకు ఈ రోజు వరకు అయింది? మేము చేయబోతుంటే దక్షిణ భారతదేశం, నార్త్ ఇండియా అని మళ్ళా ఈ పాయదేర్లు తీయడం. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వాలు పోయినాయి, ప్రాంతీయ పార్టీలకు ఏం నడుస్తలేవు, పప్పు బెల్లాలు ఉడుపుతలేవాడ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లేనిది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. ఎప్పుడు ఇండియాలో ఇదే గోలన. బ్రిటిష్ రాజ్యం అప్పుడు ఆ రాజుల కుట్ర, ఈ రాజుల కుట్ర, ఏది మన మొఘల్ అప్పుడు, అంతకుముందు ఏది ముస్లిం రాజులు వచ్చినప్పుడు కూడా రాజ్యాలను విభజించు పాలించే పద్ధతిలో తర్వాత బ్రిటిష్ వారు ఆ రకంగా చేసారు. ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నది ఏంటి? గదే మళ్ళా దేశం ఒక యూనిట్ గా ఉండి ఇవాళ ఒక అమెరికా, ఒక కెనడా, ఒక రష్యా, ఒక చైనా సరసన మనం 3rd వరల్డ్ ఎకనామిక్ కంట్రీగా ఎదుగుతున్నప్పుడు ఇప్పుడు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో ఏంటండి? అంటే ఇప్పుడు ఈ కులగణన సర్వే ద్వారానే ఏబిసిడి వర్గీకరణ కానీ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఇప్పుడు అయిపోయింది సార్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే, నిజంగా బీసీల పట్ల ఆయన ప్రేమ ఉంటే, మొన్న రాష్ట్ర అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చినాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్ రామారావు గారు 33% కొన్ని రాష్ట్రాలలో ఇస్తున్నారు, నువ్వు కూడా ఇయ్యి ఉంటున్నావు. ఇప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ అన్నారు, ఇవాళ మనకు ఒక లక్ సీలింగ్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ 10%తో ఏమైంది? 50% సీలింగ్ అయిపోయినట్టే కదా. నీకు చేత కాకపోతే మేము బీసీ సంఘాల్లో మేము కొట్లాడుకుంటాం, కోట్లకి ఎవరైనా పోతే బతలాడుకుంటాం వేసిన వాళ్ళని. నువ్వు లోకల్ బాడీస్కే కదా ఇది రిజర్వేషన్, ఎవరు కాదన్నారు. ఎడ్యుకేషన్లా ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నాం మీరు? ఎందుకంటే మిమ్మల్ని సెన్సిటైజ్ చేస్తే మీ జర్నలిస్టుల యూనియన్లలో కూడా మీరు కొంత మేరకు ప్రభుత్వాలను అడగగలుగుతారు. సీనియర్ జర్నలిస్ట్ విద్యలో బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులు మేము రిజర్వేషన్లు అడుగుతున్నాం. అంటే సీట్లలో ఎందుకు అడుగుతున్నాం? అరే మేము చదివిస్తాము అని చెప్తే నా పిల్లలకు తగ్గట్టు ఆ సంఖ్యానుగుణంగా నువ్వు విద్యాలయాలు ఓపెన్ చేస్తే నాకెందుకయ్యా రిజర్వేషన్? ఒక గంగరేతుల వాడు ఒక సంచార జాతులు రోడ్డు పక్కకు రోడ్డు పక్కకు నివసిస్తారు కదా, బెగ్గర్ కమ్యూనిటీస్. మమ్మల్ని బెగ్గర్స్ అంటారు కదా, అడక తినే వాళ్ళు అంటారు కదా. మేము విద్యలో వెనుకబడ్డాం కదా, మా దాంట్లో లెజిస్లేచర్లో వెనుకబడ్డాం కదా. సో మీరే అన్నటువంటి మా కమ్యూనిటీస్ మేమంతా కూడా, మేము అంటున్నాను ఎందుకంటే నా ప్రజలు నేను, ఎందుకంటే లేని వాళ్ళతోనే నేను సంబోధించుకోవాలి. ఒక అమ్మాయి నా దగ్గరకు ఒక కేసు వచ్చి హైయెస్ట్ ఎస్ఎస్సిలో 90%, ఇంటర్లో 98%, బీటెక్లో 89% వచ్చినటువంటి ఒక అమ్మాయి నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నది. ఎందుకు తెలుసా? చక్కటి అందమైన అమ్మాయి దొమ్మరి కులంలో పుట్టినందుకు. దొమ్మరి కులం అని తెలిసినాక వాళ్ళ దోస్తుల తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి రాకుండా చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. ఎందుకు ఉండాలి ఇది? ఆ విద్యని నువ్వు అవకాశం కల్పించి ఉపాధిలో నువ్వు అవకాశాలు కల్పిస్తే ఇవాళ నీ తోటి మానవులు ఈ కష్టాలు పడాల్సిన అవసరం ఉందా? ఇంకా ఉడకబెట్టిన ఆహారం తింటున్నటువంటి అడవులలో జాతులు ఉన్నాయి కదా నీకు. భూపాలపల్లిలో కానీ, అటు ములుగు సైడ్ కానీ, ఇటు అచ్చంపేట కానీ, ఇటు శ్రీశైలం అడవులలో కానీ ఇప్పటికీ కూడా మన తోటి మానవుడే అండి. మనం ఇవాళ ఏసీ గదులలోనో సెక్రటరేట్ మంచిగా కట్టుకున్నాం, ఫామ్ హౌస్లు కట్టుకున్నాం. నీ కొడుకులు, కూతుర్లు అందరూ కూడా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతా ఉన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు షేకర్లు ఇస్తున్నారు, సూట్లు బూట్లు వేసుకొని తిరుగుతున్నారు. తోటి మానవులు నీ పరిపాలనలో నువ్వు రాజుగా ఉన్నప్పుడే
ఇంకా ఉడకబెట్టిన ఆహారం తినే జాతులు ఉన్నాయి. నా ఎంబడి రా చూపిస్తా. అంటే మీరు చెప్పిన ఈ రుగ్మతులన్నీ పోవాలంటే సమాజ మార్పు ఇప్పుడు రావాలి, విద్యలో రిజర్వేషన్స్ అవసరం లేదు బీసీ ఎంబీసీలకు అని అంటే నువ్వు తగినన్ని స్కూల్స్ ఓపెన్ చేయి. ఎవరు చదివిస్తామంటే వాళ్ళ భోగానే సీటు దొరికేటట్టు చేయి. మాకెందుకే ఈ రిజర్వేషన్ పోరాటాలు రోడ్ల మీద మేమెందుకు చేయాలి? పోలీస్ దెబ్బలు మేమెందుకు తినాలి? ఎంప్లాయ్మెంట్లు చదువుకున్నాక మాకు ఉపాధి అవకాశాలు కల్పి. నువ్వు చాతగాని రాజు అయినప్పుడే, పరిపాలకుడు అయినప్పుడే ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. మేము ఉపాధి అవకాశాలు కల్పి మాకు రిజర్వేషన్లు అని అడగాల్సి వస్తుంది. నువ్వు తగిన ఉపాధి అవకాశాలు కల్పి, ఇక మాకు రిజర్వేషన్ ఎందుకు? ఆ రెండు ఉంటే మేము రాజకీయంగా రాణిస్తాం కదా. నీ కుర్చీ మీదనే మేము కూర్చుంటాం కదా. అందుకు నువ్వు చెయ్యవు. కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా భావజాలం ఇది. వాళ్ళు పార్టీ కాదు, వ్యక్తిగతంగా వాళ్ళ ఎజెండాలను ఆ రకంగా ఉంటాయి. కానీ ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని భాషల వారిని కలుపుకోపోయి దేశానికి ప్రపంచ పటంలో వన్నెదేవాల్సినటువంటి కార్యక్రమాలు ఇవాళ బీజేపీ పార్టీ తీసుకుంటుంది. అందుకు ప్రజలు ర్యాలీ అవుతున్నారు. మనం 36% ప్రజలు మాకు ఓటేసిరు, 8 ఎంపీ సీట్లు గెలిపించారు. అంటే వచ్చే ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా తెలంగాణ? వచ్చే ఎన్నికల దాకా ఆగుతలేరు ప్రజలు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు కాల్చి వాత పెడదామని చూస్తున్నారు. బీజేపీ పార్టీ ఈసారి మొత్తం దేశంలోనే విజయదుందిబి ఎట్లుంటదిరా అంటే తెలంగాణ లాగా ఉండాలి అనేది బీజేపీ పార్టీ ఆ రకంగా రేపు దేశంలో ఒక విజయ బావుట ఎగరేయబోతుంది. ఈ మధ్య గత కొన్ని రోజులుగా హెచ్ఈయు భూముల మీద వివాదం అనేది భారీగా ఎక్కువ కొనసాగింది. దానికి సంబంధించిన అంశంలో ఇక్కడ మీకు ఒక కుట్ర చెప్తాను. సరే, నేను అడ్వకేట్ గా అది చట్టం, ఆ సర్వే నెంబర్ ఎవరు ఇచ్చినారు, అడ్వర్స్ పొజిషన్ ఏంది, దాని కాంపౌండ్ వల్ల అని చెప్పగలుగుతాను. కానీ అది మనం సబ్జుడైజ్, అది మాట్లాడదాం. కోర్టుల విషయం ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ అడ్వకేట్ గా పెట్టండి, నన్ను చెప్తాను. సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, నీ ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని నీ పాలనలోకి వచ్చి ఇందిరమ్మ పాలన అంటున్న నువ్వు, ఇందిరమ్మ గారు తెలంగాణకు రాజ్యాంగ పరిధిలో కాన్స్టిట్యూషన్ కేలు ఉద్భవించిన ఒక యూనివర్సిటీ భూములు తెగ నమ్ముకోవడానికి ప్రయత్నం నువ్వు చేసినావు, గతంలో కూడా చేసిండు. ఆ కుట్రలు నేను తర్వాత బయట పెడతా. కేటీఆర్ గారు ఎక్కడెక్కడ భూములు కేసీఆర్ గారు అమ్మినారు, ఉస్మానియా యూనివర్సిటీని డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి పోయినవా లేదా, విద్యార్థులు నీ మీద తిరగబడ్డారా లేదా, ఏ రకంగా విద్యాలయాలను, ప్రభుత్వ యూనివర్సిటీని నీరు గార్చి ప్రైవేటు విద్యాలయాలు ఎట్లా తెచ్చినావు, అవన్నీ భూముల మీద మనం మాట్లాడదాం. అది రెవెన్యూ చట్టాలు, ఎక్కడెక్కడ భూములు అన్యాక్రాంతమైన హెచ్ఎండిఏ ద్వారా 12,000 కోట్ల రూపాయలు సుమారు నువ్వు ఆర్జించినవా లేదా, అది బడ్జెట్ లో చూపించినవా లేదా, భూములు అమ్ముకునే కదా, తాగుడు మీద వచ్చే ఆదాయంతోనే కదా నువ్వు ప్రభుత్వం నడిపింది 10 ఏళ్లలో. కాబట్టి అవన్నీ చర్చలు ఒక వైపు పెడితే, నిజమైన పోరాటం, ప్రజా ఉద్యమాలు ఏ రకంగా ఉండాలండి? బీజేపీ పార్టీ, మా విద్యార్థి ఏబీవీపీ వాళ్ళు, లేదా బీజేవైఎం వాళ్ళు, లేదా మా పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ సమస్య ఉందో అక్కడ పోయి ఆ యూనివర్సిటీ దగ్గర ప్రత్యక్ష పోరాటానికి విక్టిమ్ పీపుల్ని, ఆ విద్యార్థుల్ని కానీ ప్రజల్ని కానీ, అక్కడ విద్య మన యూనివర్సిటీ పోకుండా అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి మేము ప్రత్యక్ష పోరాటానికి అక్కడికి వెళ్ళినాం. ప్రజల్ని చైతన్యవంతం చేసినాం. అంటే ఒకవేళ ఇక్కడ ఏమవుతుందంటే, లీడర్లు ప్రజల్ని మమేకం చేస్తే ఈ ఉద్యమాన్ని లీడర్లు తప్పుకున్నా ఆ ప్రజల పోరాటం ఆ రకంగానే కొనసాగుతుంది. అది మా విధానం. ఒకవైపు పార్లమెంటులో కూడా లక్ష్మణ్ గారు అంది వచ్చిన అవకాశానికి అక్కడ మాట్లాడినాం హెచ్సియు భూముల గురించి. అక్కడే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నాడు, రాజ్యసభ ఎంపీ, మాట్లాడిండా? కనీసం సపోర్ట్ చేసిండా? తర్వాత కదా మేము మాట్లాడినాక కదా, మేము మాట్లాడేటప్పుడు సపోర్ట్లు కొట్టిండా? రెండోది మీ దృష్టికి తీసుకొస్తున్నా, కేటీఆర్ చేసే ఉద్యమం హెచ్సియు మీద మీరు బాగా అర్థం చేసుకోవాలి నా సెంటెన్స్ ని. కృత్రిమ ఉద్యమాలకు తెరలేపిండు ఈ రాష్ట్రంలో. వాళ్ళ నాయన ప్రత్యక్ష ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తే, ఈయన కృత్రిమ ఉద్యమాల మీద ఇల్లు కట్టుకొని పవర్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కృత్రిమ ఉద్యమాలు అంటే ఏంటి? కొన్ని డబ్బులు పెట్టుబడి పెట్టి మీడియా ఛానల్ పెట్టియడం. నేను యూట్యూబ్ ఛానల్లో ఒక 70 పెట్టుంటే నేనే గెలిచటోని అని, ఇంకా దాన్ని నమ్మి ఏం చేస్తున్నాడు అంటే ఇప్పటికీ ఒక 4-5 కోట్లు ఇప్పటికి నెలవారీగా ఇచ్చి యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కన్వీనర్లను పెట్టి ఆడ రూమ్ ఇచ్చి, విదేశాలలో రూములు ఇచ్చి వాళ్ళతోని ఏఐని వాడి ప్రచారం చేస్తా ఉన్నాడు. ఎందుకు ఇది చేస్తాడు ఆయన? ప్రత్యక్ష పోరాటాలు ఎందుకు చేయట్లేదు కేటీఆర్ గారు అంటే, ఈ యూనివర్సిటీలో తల్లిదండ్రులను కానీ, ప్రజలను కానీ, వారి కార్యకర్తలను కానీ, విద్యార్థులను కానీ ప్రత్యక్షమైన ర్యాలీస్, ధర్నాలు, పోరాటాలు చేస్తే ఏమవుతుందంటే, రేపు రేవంత్ రెడ్డి, నేను చెప్తా, రేపు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు మద్రాసు లాంటి మొన్న పోయి చెన్నైలో మాట్లాడుకొని ఫిట్ ప్రో ఏదైతే ఉంటుందో, అరే పోయి నా ఈ ఫార్ములా కేసులో ఇంకో కేసులో నువ్వు పక్కకు పెట్టు, నేను హెచ్సియు కూడా పక్కకు పెడతా, ఆ భూములు నీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పి అన్నప్పుడు, కృత్రిమ ఉద్యమం కాబట్టి ఆయన ఇమీడియట్ ఆపేయండి అంటే సోషల్ మీడియా ప్రచారం అంతా ఆగిపోతుంది. అదే ప్రత్యక్ష పోరాటం అయితే
ఈయన చేతిలో ఉండదు. ఇక ప్రజలు ఒకసారి అందుకున్న తెలంగాణ ఉద్యమంలో ప్రజలు అందుకున్నాక కేసీఆర్ గారు ఆపితే ఏమైంది, ఆమరణ దీక్ష అప్పుడు తాగితే ఏమైంది, కూల్ డ్రింక్ విద్యార్థులు ఎంబడి పడితే ప్రజలు ఎంబడి పడితే మళ్ళా దీక్ష పూనాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా ఉండడానికి కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త రకమైనటువంటి నాటకాన్ని తెరదీసినారు. అందుకే ఈయన కృత్రిమ ఉద్యమాలు చేస్తారు. ఈయన ఆపాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పగానే ఆపేయడము, ఇద్దరు కలిసి లోపాయకారు ఒప్పందాలు చేసుకోవడం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరికి తెలియని రాజకీయం చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ తెలంగాణ గడ్డ ఇది, ఖబర్దార్, చైతన్యవంతమై ఉన్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ ఇవాళ రామ లక్ష్మణ్ లొల్గే, ఇవాళ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, ఒకవైపు మళ్ళా ఫీల్డ్ మీద బండి సంజయ్ గారు ఉన్నారు, ఈటల రాజేంద్ర, అందరూ ఇవాళ ఎంపీలు అందరూ కూడా పోరాట యోధులు ఉన్నారు. రఘునందన్ గారు, అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారు, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని ఒక పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్లస్ బీజేపీ పాలిస్తుందని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తా ఉన్నారు. ఏది వాస్తవం అంటారు? ఇండియాలో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లో రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ ఒక పోలార్ సిస్టమ్ లో కాంగ్రెస్ ఆపోజిట్ బీజేపీ. ఇది మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎవరైనా మా పోరాటమే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అధోగతి పట్టించిందని. దానికి ఎవిడెన్స్ ఏముంది? నేను చెప్పిన ఎవిడెన్స్ మీకు ఎన్ని కావాలో ఇక్కడే ఉన్న మూడు పార్టీలు ఉంది కదా, ఏ కేసు చెప్పండి. స్నేహ బంధానికి నేను ఎవిడెన్సెస్ చెప్తున్నా అండి. నేను ఒక అడ్వకేట్ కూడా కదా. నేను ఏం చెప్తున్నా, మీకు నమ్మదగేటటువంటి సహకారం లేకుండా ఇక్కడ ఏది నేను చెప్తా మీకు ఉదాహరణలు. ఈ ఫార్ములా కేసు ఏమైనా అయిందా? ఊదు కాలలే, తీరు లేవలే తెలంగాణ భాషలో, తెలుసు కదా మీకు. మరి జన్వాడ కేసు నువ్వు అన్నావు, నీ మీదనే కేసు వేసిండు ఆయన. ఏవి అవి ద్రోణులు పెట్టిన కేసు? మరి ఏది? భూములు ఏవి వెలికిస్తాను? చెప్తాను ఇంకా. కాళేశ్వరం ఏది? కమిషన్ వేసినావు, కాటికి పంపినావు, కాలయాపనే చేస్తున్నావు. నీకు బీఆర్ఎస్ పార్టీ ఏమి విమర్శిస్తా ఉందంటే, ఎక్కువగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఢిల్లీ వెళ్ళిపోయి ప్రధానమంత్రి గారిని కలుస్తా ఉన్నారు అనే పదే విమర్శలు చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆర్థికంగా రాష్ట్రానికి కావాల్సిన సహకారం కోసం పోతున్నాం, కేంద్రం నుంచి సహకారం కావాలి రాష్ట్రానికి అనే దాంట్లోనే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సార్, ఒకటి మీరు గమనించండి, మనం ఒక దేశ ప్రధాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే డోర్ వేసుకొని కూర్చుంటాడా? ప్రజాస్వామ్యంలో మీరు చెప్పండి. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మనకు ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా మేము అన్ని రాష్ట్రాలని సమపరిణ పరిపాలన దృష్టితో చూస్తాం కాబట్టి ఆడ పార్టీలు ఏమున్నాయి అనేది కాదు కదా. తెలంగాణ సమస్యలు తీసుకొస్తున్నాడు కదా. ఏది ఈయన సోనియా గాంధీ కుటుంబంతో కలిసినట్టు పోవట్లేదు కదా ఈయన తీర్థయాత్రకి. నేనేమంటున్నా అంటే, ఇక్కడ మోడీ గారిని, ఆ రోజుల్లో మోడీ గారు ఇక్కడికి వస్తే ఆహ్వానించకపోతేవి, ఓ ప్రధానమంత్రిని, గవర్నర్ గారు ఉంటే వారిని కించపరిస్తేవి, వాళ్ళని కాదని వేరే గవర్నర్లు ఏమో కాలు మొక్కుతావు, వేరే ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడేమో నువ్వు సాగిల పడితేవి, ఆ పార్టీల నాయకులు ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు వస్తే నువ్వు కాలు మొక్కుతీవి, కోవింద్ గారు వస్తే మొక్కో, ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే మొక్కుతావు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటా అనా? సోనియా గాంధీ గారిని కుటుంబంతో పోతావు, పార్టీని కలుపుతా అంటావు. మీకు ఎక్కడ స్కోప్ ఉంది చూడండి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలవడానికి స్కోప్ ఉందా? బీజేపీకి కలవడానికి స్కోప్ ఉందా? ఒక ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రి వచ్చి నా రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయంటే కలిసిండు. కలవడమే కాదు, రేవంత్ రెడ్డి గారి సర్కారు జీతాలు ఇవ్వలేకపోతే కేంద్రం సహకరిస్తా ఉంది. ఇవాళ సంక్షేమ పథకాలకు ఇవాళ సన్న బియ్యం అండి, బియ్యం ఎవరిస్తున్నారండి? ప్రతి సంక్షేమ పథకం ఇవాళ సన్న బియ్యం ఇయ్యంగానే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి ఇళ్లలో తింటున్నారు. దొడ్డు బియ్యం ఉంచినప్పుడు ఎందుకో తినలేదు? నీ ఇళ్లలో ప్రజలకు దొడ్డు బియ్యం సప్లై చేసినప్పుడు రేషన్ కార్డుల మీద నీ ఇళ్లలో సన్న బియ్యం వండుకొని తిన్నావు కదా మీరు, మీ మన్మలు. ఎవరు? కేసీఆర్ గారు మన్మడు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. మరి ఆయన ఎందుకు తినలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ. మీరు చెప్పండి జనార్దన్ గారు, ఇది కరెక్టా? మీరు ఒక తెలంగాణ పౌరుడిగా, ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నలు మాత్రమే వేస్తాం, ఈ జరుగుతున్న సమాజం మీద మేము స్పందించాం, ఇటువంటి మంత్రుల యొక్క యాటిట్యూడ్ మీద మేము మాట్లాడాం, మీకు కలిసే అవకాశాలు వస్తాయి, ఎన్నో చర్చలు జరుపుతారు. మీ అక్రిడిటేషన్ కార్డులు అంటారు, మీ ఇన్సూరెన్స్లు అంటారు, ప్రభుత్వ ఉద్యోగులు మాకు ఇన్సూరెన్స్ కార్డులు అంటారు. ప్రజలు, బీద ప్రజలకు ఎవడియాలండి ఇల్లు? ప్రభుత్వం. న్యాయశాఖ అడ్వకేట్లు అడుగుతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అడుగుతారు, టీఎన్జిఓ పేరు మీద మంచి భూములు కోకాపేటలో. మీ జర్నలిస్టులు అడుగుతారు. మరి ఎంబీసీలు, సంచార జాతులు, ఇటువంటి బీసీల పక్షాన ఎవరు పోరాడాలి? జర్నలిస్టులకి. నేను అందుకే జర్నలిస్టు మిత్రులను అడుగుతాను. రాష్ట్రంలో జరిగే రాజకీయాలలో అనేక కుట్రలు జరుగుతున్నాయి. మీరు కూడా మాలాంటి బీద పక్షాల పట్ల కొత్త గొంతు విప్పాలి. మీకోసం అడగనికే వాళ్ళు సతాయిస్తున్నారు. కేసీఆర్ గారు పాలాభిషేకం చేస్తారు, ప్లాట్లు ఇస్తామంటే ఇచ్చిండా?
అది ఎంత ఆత్మగౌరవం దెబ్బతిన్నదండి. చెయ్యండి, నేను భయంకరంగా మాట్లాడుతున్నా. నాకు 4 స్తంభాలు సమానమేనండి. లెజిస్లేచర్ లో అన్యాయం, న్యాయ వ్యవస్థలో అన్యాయం, ఎగ్జిక్యూటివ్ లో అన్యాయం, 4th పిల్లర్ జర్నలిజం లో అన్యాయం జరిగినా నేను మాట్లాడతా. ఎవరంతలా వాళ్ళు టీఎన్జిఓల పేరిట మీకు ప్లాట్లు కావాలి, లీగల్ అకాడమీ జడ్జిలకు కావాలి, లేకపోతే ఐఏఎస్ లకు కావాలి క్వార్టర్స్, మంత్రులు ఎమ్మెల్యేలకు మీ క్వార్టర్స్ కావాలి, మీకు ఇన్సూరెన్స్లు కావాలి, మీ కార్లు కావాలి, మీ పిల్లలకి అన్ని కావాలి. ఇంకా ఎంబీసీలు మేమందరం అడక తినాలా? రోడ్ల పక్క గుడిసెలు వేసుకొని గుడారాలు వేసుకొని 4 వ్యవస్థలకు ఇవ్వద్దని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మీరు ఎవరి పక్షాన పోరాడాలి? ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మాకు ఇల్లు ఇవ్వండి, మాకు ఇన్సూరెన్స్లు ఇవ్వండి అని ఈ వర్గాల, ఈ 3 పిల్లర్లా, ఈ 4 పిల్లర్లా మేమా? చెప్పండి. ఎంబీసీలు మాకు సరిపోను స్కూల్ కట్టియమంటున్నాం, అయితలేదు. మీకు సరిపోను వైద్యం, ఉచిత వైద్యం, యాక్సిడెంట్ ఏడుస్తుంటే వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వాళ్ళు అన్నింటికి పోయి. ఎంబీసీలో కూడా జర్నలిస్ట్ వర్గాలు ఉంటాయి కదా. నేను కాదంటలేను కదా, నేను కాదంటలేను. మా పక్షం కూడా మాట్లాడండి అంటున్నా. బీద జర్నలిస్టులకు నేను వ్యతిరేకం కాదు, బీద ఉద్యోగస్తులకు వ్యతిరేకం జస్ట్ డెఫినెట్ గా గవర్నమెంట్ ఉద్యోగులు కాదు కదా మీరు. 90% నేను ఏమంటున్నా, మీ గొంతు మాకు కరువైతుంది, విప్పండి అంటున్నా. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోయి రేపు ఉచిత విద్యను మీరు శాంక్షన్ చేపియండి. చాతగాని దద్దమ్మ ప్రభుత్వాలు ఉన్నాయండి ఈడ. మాకు ఉచిత విద్య ఇస్తే, ఉచిత వైద్యం ఇస్తే, ఉచిత న్యాయం ఇస్తే, ఈ 3 మాకు వేరే సంక్షేమం అక్కర్లేదు. నిన్నెన్నవాడు అడుగుతాడు సన్న బియ్యం కావాలి. ఈ సన్న బియ్యం ఇచ్చి సంకలు కొట్టుకుండేంది? మీరు చెప్పండి. ఇవాళ మంత్రులు పోయి ఇళ్లలో తింటున్నారు. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎందుకు తినలేదు? ఇదే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాకు మాట్లాడండి మీరు. కేసీఆర్ గారు ఎందుకు తినలే? కేటీఆర్ గారు ఎందుకు తినలే? ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు? ఈ సన్న బియ్యం ఇచ్చుడు, హాస్టళ్లలో ముక్కిపోయిన బియ్యం పెట్టుడు, మేము సంక్షేమం చేస్తున్నామండి కాదు. దమ్ము ధైర్యం ఉంటే పరిపాలకులారా, మీరు ప్రతిపక్షము ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా, ఉచిత విద్య చేయండి, ఉచిత వైద్యం చేయండి, ఉచిత న్యాయం చేయండి. మళ్ళా ముఖ్యమంత్రి పోయి అడగంగానే మోడీ గారు ఇస్తుంటే నీ ప్రభుత్వం పడిపోతుంది పాపం, కాపాడుదామని చెప్పి మేము అప్పుల పాలైన రాష్ట్రం అని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన మా కాంట్రిబ్యూషన్ ఉంది, రేషన్ బియ్యంలో మా కాంట్రిబ్యూషన్ ఉంది, అనేక నేషనల్ హైవేస్ లో మా కాంట్రిబ్యూషన్ ఉంది, రైల్వే స్టేషన్లలో మా కాంట్రిబ్యూషన్ ఉంది. 2500 కోట్ల రూపాయలు ఈ మధ్యన ఖర్చు అయిపోయినాయి. రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్, సెంట్రల్ నవోదయ స్కూల్స్ తెస్తిమి, కాలేజెస్ తెస్తిమి, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ తెస్తిమి. చెప్పమంటారా? చెప్పండి. నేను ఎన్ని చెప్పాలి? ఇన్ని చేస్తున్నాం మేము. ఒక డౌట్ తీర్చాలి. జనరల్ గా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారవటం ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఎక్కువ రాష్ట్రాల్లో అవి కొనసాగినాయి ఇప్పటిదాకా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జాతీయ స్థాయి నుంచి, ఆ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉందంటారా? రకరకాల ప్రచారాలు కొనసాగుతాయి, బయట కొనసాగుతా ఉన్నాయి. సరైన సహకారం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వట్లేదు, ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది అధిష్టానం నుంచి. ఇప్పుడే మీ కృష్ణ ఇంతకుముందు అన్నారు, మోడీ గారి దగ్గరికి పోగానే కలుస్తున్నాడు, మీరు వారు ఒక్కటిగా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రితో బాగున్నాడు అనేంత హెల్ప్ చేస్తున్నాం మేము. లేకపోతే మీ దగ్గర అట్లా ఫీలర్ ఎట్లా వదులుతారు? చూడండి ఎంత కాంట్రాడిక్టరీ. వీఆర్ ఫర్ ఆల్ స్టేట్స్. మేము రాజకీయాలు చేయం. తెలంగాణకు నేషనల్ హైవేస్ అన్ని రాష్ట్రాల కంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ కిలోమీటర్లు ఇచ్చినాం, ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినాం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. గతంలో ఉద్యానవన శాఖ గజ్వెల్లో మేము 48 కోట్లు కేంద్రం కాంట్రిబ్యూషన్ ఇస్తే ఒక 14 కోట్లు ఇయ్యలేక ఇవాళ ఫుడ్ అడల్టరేషన్ కేసులు అయితే, హోటళ్లలో చెక్ అయితే ప్రాణాలు పోతుంటే ఆ ఫుడ్ని, పాయిజన్ ఫుడ్ని చెక్ చేయాలంటే ఏ పూనాకో, ఏ మైసూర్కో, ఏ ఉత్తరప్రదేశ్కో ఎక్కడికో పంపించాల్సి వస్తుంది. ప్రైవేట్ ల్యాబులుగా నాచారంలో ఉంది, దానికి పైసలు కట్టి పంపిస్తున్నారు. అదే ల్యాబ్ ఇక్కడికి వస్తే ఇలా హోటళ్లలో కంటామినేషన్ కాగానే ఆడ కేసులు బుక్ అయ్యి ఎంబడే స్పీడీ జస్టిస్ జరుగుతుంది కదా. ఈ రిపోర్ట్లు రానికి అయిపోయి వాడు బయటపడే. దీని మీద ఏమంటారు? ధరణి మార్పు మీద ఏదైనా కుంభకోణాలేనండి. ఎక్కడ చేయొచ్చు అనేది, ఎట్లా చేయొచ్చు అనేది ప్రణాళికలు ఇవంతే. ఇది ప్రజల కోసం వచ్చే స్కీములు కావు. ధరణితోని ప్రజలు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చునే రోజులు కావు. ధరణితో భూ కుంభకోణాలు జరుపుకునేటటువంటి కాలం. ఈయనే విమర్శించిండు కదా ఏది ధరణి మీద రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయన దాని పేరు మార్చుకున్నాడు, వేరే తీరుగా చేస్తున్నారు. ఇదంతా భూమి సుట్టే కదా పోరాటం తెలంగాణలో మొదటి నుంచి కూడా. ఇప్పుడు జరుగుతుందండి హెచ్సి భూముల గురించి. ఆఖరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటా ఉన్నా. గతంలో 10 ఏళ్లలో లక్షలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నావు, అది రికవరీ చేయి ప్రజలకి. మా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చోక్సీని తీసుకొచ్చినాడు, 14,000 కోట్లు ముంచేసిన ఆయనని. అదిగో మొన్న రానాని తీసుకొచ్చినాడు.
భరతం పడతా ఉన్నాడు క్రిమినల్స్ ని భారతదేశంలో లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అవినీతి సొమ్ముని కక్కిచ్చి ప్రజలకు ఒప్పజెప్పు మళ్ళా ప్రజాధనాన్ని. లోపల కాంప్రమైజ్ అయ్యి మీదికి తిట్టుకోవడం మీ నాటకాలు కాదు. బీజేపీ ఉంది, వస్తుంది, ఖబర్దార్. మీ ఇద్దరి మీద రేపు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అంట డబుల్ బెడ్రూమ్ కట్టినా నేను కేసీఆర్ గారిని లోపలేస్తా అన్నాడు కదా. ఉత్తర కుమారుడి ప్రగల్భాలు. రేపు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లయితే సాటుగా పంచుకుంటున్నారో అప్పుడు జైల్లో ఒకే గదిలో పంచుకుంటారు. చెప్పచ్చో లేదో మరి మీరు నెక్స్ట్ కూటమిగా వస్తారా? ఇక్కడ ఇదే పద్నా కొనసాగుతుందా? రాజకీయాలు అనేది డైనమిక్స్ అండి. రేపు ఎలా వస్తారు అనేది ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఆంధ్రాలో కూటమిగా ఉన్నారు కదా, డెఫినెట్ గా కూటమిలో తప్పేమని చెప్పండి. నలుగురం కలిసి ప్రజల కోసం మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఒక మంచి ప్రణాళికతో, ఒక భావజాలంతో ఏర్పడితే మంచిదే కదా. వై నాట్? ఇది ఈరోజు తాడూరి శ్రీనివాస్ గారు మన దగ్గర అనేక అంశాలని చర్చించారు. ప్రధానంగా సామాజిక రుగ్మతలు, సమాజంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, బీసీలకి అసలు ఏం కావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి, జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఆదరణ పొందుతుంది, ప్రపంచ స్థాయిలో మోడీ గారి వేవ్ ఎలా కొనసాగుతుంది అనేది అనేక అంశాలని ఆయన దగ్గరగా చెప్పడం జరిగింది. వారు మన ఛానల్కి వచ్చి CJ TV స్టూడియోలో అనేక అంశాలు చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.